హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు కేవలం బియ్యం పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూసేద్దాము. వీటిని మనం అట్లని అంటాము. బియ్యం పిండితో అట్లు వేసుకోవడం అనమాట. చాలా బాగుంటాయి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఇక్కడ పిండిని నేను జల్లించుకొని తీసుకుంటున్నానండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయన్నమాట. ఇలా పిండిని జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని వేసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. అంటే అవసరానికి తగ్గట్టుగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 2 కప్పుల వరకు వాటర్ అనేవి పట్టాయన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఆయిల్ గ్రీస్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిటెతో అట్లని వేసుకుంటే చక్కగా వస్తాయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే అట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. మరొక వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అదే ప్రాసెస్లో మిగతా అట్లన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం పిండితో మనం డైరెక్ట్గా నీరు దోశను కూడా వేసుకోవచ్చండి. చక్కగా వస్తాయన్నమాట. నీరు దోశ అయితే మాత్రం మనం 1 సైడే కాలుస్తాము, మరొక సైడ్ కాల్చమన్నమాట. ఇలా అట్లనైతే మనం 2 సైడ్స్ కూడా కాల్చుకుంటే టేస్టీగా ఉంటాయి. కాబట్టి నేనైతే ఇక్కడ అట్లని వేస్తున్నాను. మరొక వీడియోలో నీరు దోశను కూడా మీకు షేర్ చేస్తానండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా కాల్చుకొని తీసుకున్నామంటే బియ్యం పిండితో అప్పటికప్పుడు ఈజీగా అట్లని వేసి ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది మామిడికాయ పచ్చళ్ళలోనైనా, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీలో చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.